ఒక్క ఓటమి ఇప్పుడు టీమిండియాను డూ ఆర్ డై పరిస్థితిలోకి నెట్టేసింది. చేతుల్లో ఉన్న మ్యాచ్ని చివరి వరకు తీసుకెళ్లి కూడా వదిలేసుకుంది. ఇప్పుడు రేపు నాటింగ్హామ్లో జరిగే మూడో టీ20లో గెలవకపోతే సిరీస్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. మరి ఈసారి ఇండియా గట్టిగా కంబ్యాక్ ఇస్తుందా, లేక ఇంగ్లాండ్ మరోసారి షాక్ ఇవ్వబోతుందా? కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దుమ్మురేపడంతో భారీ స్కోర్ నిలబెట్టింది. ఆ స్కోర్ చూసిన తర్వాత చాలామందికి మ్యాచ్ మనదే అనిపించింది. కానీ క్రికెట్లో ఒక్క సెషన్ చాలు మ్యాచ్ మొత్తం మారిపోవడానికి. బౌలింగ్కి వచ్చిన టీమిండియా ఆ భారీ టార్గెట్ని కాపాడుకోవడంలో పూర్ణంగా తడబడింది. అక్షర్ పటేల్ చాలా కంట్రోల్గా బౌలింగ్ చేసినా అతనితో పూర్తి కోటా ఓవర్లు వేయించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చాలామంది భావిస్తున్నారు. అటు ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెథెన్ మాత్రం ఒక్కరే మ్యాచ్ని లాగేశాడు. కేవలం 46 బంతుల్లో 76 పరుగులు చేసి ఇండియా చేతుల్లో ఉన్న విజయంని ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు. ఇప్పుడు అందరి చూపు మూడో టీ20 మీదే. ట్రెంట్ బ్రిడ్జి పిచ్ అంటే బ్యాటర్లకు పండుగలాంటిది. చిన్న బౌండరీలు, ఫాస్ట్ అవుట్ఫీల్డు. ఈతో మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో ఇండియా ప్లేయింగ్ 11లో మార్పులు చేస్తుందా లేకుండా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అందుకే ఈసారి సంజూ శాంసన్కు అవకాశ ఇవ్వొచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మ్యాచ్ మొత్తం టర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి మీరే అనుకుంటున్నారో? సంజూ శాంసన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకురావాలా? ఈ డూ ఆర్ డై మ్యాచ్లో ఇండియా కంబ్యాక్ ఇస్తుందా, లేక ఇంగ్లాండ్ సిరీస్ సొంతం చేసుకుంటుందా? మీ ప్రెడిక్షన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.